అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ ఆడవాళ్లు దూసుకు వెళ్తున్నారు. మీరు అంతరిక్షంలోకి వెళ్ళండి, ప్రయోగాలు చేయండి, కొత్త కొత్త పరిశోధనలు చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురండి. చివరికి మళ్ళీ మీరు వచ్చేసి ఓ బిడ్డను కనాల్సిందే. ఆ బాధ్యత తల్లిదే. ఈ మధ్య కాలంలో బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ కెరీర్లో సెటిల్ అయ్యే వరకు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవట్లేదు. పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి, దానివల్ల డెలివరీస్ కూడా లేట్ అవుతున్నాయి. వాటి వల్ల పిల్లల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? సెకండ్ బేబీకి కూడా చాలా మంది గ్యాప్ ఇస్తున్నారు. అసలు మనం ఏ టైంలో పిల్లల్ని కనాలి, ఇద్దరు పిల్లల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, వీటన్నిటి మీద మనకు మంచి విశ్లేషణను అందించడానికి సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని. బట్ ఇప్పుడు దాన్ని మనకి అన్వయించుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు ఉద్యోగం తర్వాత జాబ్, కెరీర్లో సెటిల్ అవ్వడం ఎంత లేదన్నా 30 ఏళ్ళు పడుతోంది ఆడపిల్లలకి. ఈ లేట్ మ్యారేజెస్ అనేవి, లేట్ డెలివరీస్ అంటే లేట్గా పిల్లల్ని కనడం మీద ఎఫెక్ట్ పడుతుంది. మీరేమంటారు దీని మీద? సో ఇప్పుడు అమ్మాయిలు అందరూ బాగా చదువుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. అది చాలా మంచి విషయం. వాళ్ళని వాళ్ళే సపోర్ట్ చేసుకోవడం కాక ఫైనాన్షియల్గా వాళ్ళ పిల్లలకి లేదా పార్ట్నర్కి అవసరమైన దే ఆర్ ఏబుల్ టు సపోర్ట్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఏ ఏజ్లో కంటే మంచిదని మీరు అడిగారు కదా, బిలో 35 ఇయర్స్ అప్పుడు కంటే మంచిదండి. బికాజ్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఎగ్ క్వాలిటీ మారుతుంది, ఎగ్ అండ్ స్పర్మ్స్ క్వాలిటీస్ మారుతాయి. సో బై బర్త్ జెనెటిక్ డిఫెక్ట్స్ లేదా కంజెనిటల్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఈ లోపు కన్న వాళ్ళకు కూడా ఒకవేళ క్వాలిటీ బాగాలేదు లేదా జెనెటిక్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా అన్హెల్దీగా బేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే 35 ఇయర్స్ తర్వాత ఛాన్సెస్ పెరుగుతుంది. డాక్టర్స్ ఆడవాళ్ళ కంటే ఒక ఏజ్ చెప్తున్నారు, మరి మగవాళ్ళు ఏ ఏజ్లో పిల్లల్ని? ఆల్మోస్ట్ అదే అండి, మగవాళ్ళకైనా బిలో 35 అయితే మంచిదండి. కొంతమంది 35 ఏళ్ళకో ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు, 40 ఏళ్ళకి కంటారు. లేదంటే రెండో పెళ్ళో మూడో పెళ్ళో చేసుకొని కూడా 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా కానీ మేము జూనియర్ని ఇచ్చేస్తామని మనకి అనౌన్స్మెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ముఖ్యంగా మగవాళ్ళకి? పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది. హెల్తీగా ఉన్నారనుకోండి అది వేరుంటుంది. జెనెటిక్గా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి అది వేరుంటుంది. వాళ్ళు ఏదైనా క్రానిక్ హెల్త్ కండిషన్స్కి మెడికేషన్స్ వాడుతున్నారండి, అప్పుడు ఆ టైంలో కొన్ని మెడికేషన్స్ ఆపాల్సి వస్తుంది లేదా చేంజ్ చేయాల్సి వస్తుంది. లేదా కొన్ని మెడికేషన్స్ మార్చలేని పరిస్థితిలో వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాస్మెటిక్ రీజన్స్ అయినా అవ్వచ్చు, లేదా క్రానిక్ హెల్త్ కండిషన్స్ అయినా అవ్వచ్చు, లేదా వేరే సీరియస్ ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్, మనం తినే ఫుడ్ క్వాలిటీ, అడల్టరేటెడ్ ఫుడ్ తింటున్నామా, హెల్దీ ఫుడ్ తింటున్నామా, ఆర్గానిక్ ఫుడ్ తింటున్నామా, ఇవన్నీ చాలా కాజెస్ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మన జీన్స్ ఎలా ఉంది దాన్ని బట్టి ఉంటుందండి. లేట్గా పిల్లల్ని కంటే పిల్లలకి బర్త్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, అది ఛాన్సెస్ పెరుగుతూ వస్తాయి. 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి అలా పెరుగుతూ వస్తాయి. అండ్ ఈ పొల్యూషన్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా వేరే ఎవరైనా సిస్టమ్తో ఎక్కువ ఉండి లేదా ల్యాప్టాప్స్ మీద పెట్టుకొని కూర్చొని వర్క్ చేయాల్సి వచ్చింది, లేదా కంటిన్యూస్గా ఫోన్ వెంట పెట్టుకోవాల్సి వచ్చింది, వాళ్ళకి రేడియేషన్ ఉంటుంది. ఆ రేడియేషన్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. లేదా వేరే కొన్ని కండిషన్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, లేదా ఇంకేదైనా కండిషన్స్లో కొన్ని సర్జరీస్ అవసరం పడతాయి, కొన్ని మెడికేషన్స్ అవసరం పడతాయి. వాటి వల్ల కూడా మారుతుంది. స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. లేదా అమ్మాయిలకు అనుకోండి ఐరన్ డెఫిషియన్సీ వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, బై బర్త్ స్పైన్ ప్రాబ్లం ఉంటుంది, లేదా మెదడుకి ప్రాబ్లం ఉంటుంది, లేదా కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ అంటాం. ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఛాన్సెస్. మేము కొన్నిసార్లు రేర్లీ చిన్న వాళ్ళకి పెళ్ళైనప్పుడు కూడా చూస్తాము. అవి ఎక్కువ కామన్ ఎప్పుడు ఉంటాయంటే మేనరికం పెళ్లి వల్ల. ఈ మధ్య ఎడ్యుకేషన్ వల్ల చాలామంది మేనరికం పెళ్ళిళ్ళు అవాయిడ్ చేస్తున్నారు ఈ రీజన్స్ కోసం కూడా. సో అలా రకరకాల కాజెస్ ఉంటాయండి. డాక్టర్, ఒక ఏజ్ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్, ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటివి అందరిలో పెరిగిపోతున్నాయి. సరే, ఇంకా పిల్లల్ని కనాల్సిన పరిస్థితులు వస్తాయి. తల్లికి కానీ తండ్రికి కానీ ఈ షుగర్, బీపీ లాంటివి ఉంటే బిడ్డ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది? ఎందుకంటే మనం షుగర్ గురించి మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, హెరిడిటీ ఉందా అని కూడా అడుగుతారు కదా. మరి ఇలాంటివి ఉన్న వాళ్ళు పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ బిడ్డ భవిష్యత్ ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. సో మదర్స్కి ముందు నుంచి డయాబెటీస్ ఉండొచ్చు, లేదా ప్రెగ్నెన్సీ అప్పుడు
రెస్ట్ వల్ల కానీ, ఇంబ్యాలెన్స్ డయట్ వల్ల, షుగర్ ఇంటేక్ ఎక్కువ అవడం వల్ల, లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా షుగర్ పెరగచ్చు. సో ఈ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్కి, వాళ్ళ కిడ్స్కి కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బీపీ లేదా హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. కొన్ని మెడికేషన్స్ వల్ల అవి కొన్ని చేంజ్ చేయగలుగుతాము, కొన్ని మ్యాండేటరీ ఉంటాయి. సో అలాంటి మెడికేషన్స్ ఉన్నప్పుడు కొన్ని వాటికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బేబీస్కి బర్త్ డిఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. మన ప్రొఫెషన్ అనేది కూడా మన పర్సనల్ లైఫ్ మీద, మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లాంటి వాటి ఉన్న వాళ్ళకి, ల్యాప్టాప్స్ మీద పెట్టుకుని వర్క్ చేసే వాళ్ళు, ఎక్కువగా సిస్టమ్స్తో వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లల మీద, ప్రెగ్నెన్సీ మీద, డెలివరీస్ మీద ఉంటుంది ప్రభావం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ ఉంటుందండి. ఎక్కువ సిస్టమ్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేసేటప్పుడు నెక్ ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల, ఇవన్నిటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంది. అది ఎలా బ్యాలెన్స్ చేస్తాము అన్నది ఇంకా మనం ప్లాన్ చేసుకోవాలి. కెరియర్ ఇంపార్టెంటే, అండ్ ఒకవేళ పిల్లలు కూడా కావాలి, ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవ్వాలి అంటే రెండు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక అమ్మాయి మీదే కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ and family together they have to take a decision to avoid these complications. డాక్టర్, ఇంతకుముందు స్టార్టింగ్లో చాలా మన పెద్దవాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనేవాళ్ళు. అసలు వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ ప్లానింగ్ అనేదే ఉండేది కాదు, అలా కంటూ పోతూనే ఉండేవాళ్ళు. సరే, రోజులు మారాయి, తర్వాత నలుగురు కాస్త ముగ్గురు అయ్యారు, ముగ్గురు ఇద్దరు అయ్యారు, ఇద్దరు తర్వాత 1 or none వచ్చింది సిచ్యువేషన్. ఇప్పుడు డింక్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి డాక్టర్. డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో లైక్ ఐ మెన్షన్, ఇట్స్ అ టోటలీ పర్సనల్ చాయిస్. కొందరు దే ఆర్ టేకింగ్ ఇన్ అ గుడ్ వే. ఎలా అంటున్నారంటే, మనకు పాపులేషన్ ఆల్రెడీ చాలా పెరిగిపోయింది వరల్డ్ వైడ్, వీ వుడ్ రాదర్ ఒక ఆర్ఫన్ని తీసుకొని మేము పెంచుకుంటాము, ఒకరికి మంచి చేసినట్టు అవుతుంది అనుకుంటున్నారు. కొందరు ఇంకో యాంగిల్లో ఎలా అనుకుంటున్నారు అంటే, అసలు ఇంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని, ఇంత స్ట్రెస్ తీసుకొని అవసరమా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము, ఇలానే బాగుంది, తర్వాత ఆలోచించుకుందాం అనుకుంటున్నారు. సో అది పర్సనల్ చాయిస్. దానికి ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయి. ఎలా అంటే, వరల్డ్ వైడ్ మన పాపులేషన్ పెరిగిపోయింది, ఇంకొకరి ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒకరిని తీసుకొని పెంచుకోవడం కూడా మంచిదే, లేదా ఇలా ఇంకా వాళ్ళ పర్సనల్ చాయిస్. బట్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ నేచర్ డెఫినెట్లీ. నేను అదే అనాలనుకుంటున్నాను డాక్టర్. ఎంత పర్సనల్ చాయిస్ అయినా సరే, కొంతమంది ఈ రోజున్న హ్యాపీనెస్, ఈ ఎంజాయ్మెంట్, ఈ లైఫ్ స్టైల్ ఇదే పరిమితం అనుకుంటూ ఉంటారు. ఇది పర్మనెంట్ కానే కాదు. ఎందుకంటే మీలాంటి డాక్టర్స్ ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సెల్ఫిష్నెస్ అవుతుంది. మనకి నెక్స్ట్ జనరేషన్ కావాలి, కొత్త యువత రావాలి, మనం సెల్ఫిష్గా, మనం హ్యాపీగా ఉండడానికి ఇది చాలు అంటే సంపాదించేద్దాం రెండు చేతులా, కానీ ఎవరికి ఖర్చు పెట్టాల్సింది లేదు, మనకి మాత్రమే ఖర్చు పెట్టుకుందాం అనడం. అలా అయితే ఇంతమంది మనమందరం ఉండేవాళ్ళమా? మన పెద్దవాళ్ళు కూడా ఇంత స్వార్థంగా ఆలోచించి ఉంటే. అయితే డాక్టర్, కొంతమంది ఒక బేబీ చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా కూడా వర్క్ లైఫ్ అలాగే ఉంది. ఇద్దరు వర్క్ చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. మినిమం కంఫర్ట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి. అయితే కొంతమంది ఆలోచించుకున్న తర్వాత 10 ఏళ్లకో 15 ఏళ్లకో, నేను ఒక కేసు చెప్తాను డాక్టర్. 20 years తర్వాత వాళ్ళ అబ్బాయి బీటెక్ 3rd yearలో ఉండగా, మా రిలేటివ్, నాకు తెలిసిన ఆమె బేబీని ప్లాన్ చేసుకుంది. ఓకే, హెల్దీ బేబీ పుట్టింది. బట్ ఇలా ఇంత గ్యాప్ అవసరం అంటారా? ఏ ఏజ్, ఎంత గ్యాప్ ఉంటే మంచిది ఇద్దరు పిల్లల మధ్య? ఐడియలీ అండి, ఒక డెలివరీ అప్పుడు మదర్కి చాలా బ్లడ్ లాస్ అవుతుంది, అనీమియా అని వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో దీనివల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి లేదా నెక్స్ట్ బేబీకి 2 to 3 years మినిమం గ్యాప్ ఇస్తే చాలా మంచిదండి. అండ్ బేబీస్కి కూడా అండర్స్టాండింగ్, డెవలప్మెంట్ వైజ్ ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవడము అలా వస్తూ ఉంది. ఏజ్ గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు ఏంటంటే, ఆ బాండింగ్, అండర్స్టాండింగ్ డిఫరెంట్ ఉంటుంది. మోర్ సిబ్లింగ్స్ కన్నా దే ఆర్ మోర్ లైక్ పేరెంట్స్ అండ్ కిడ్స్ లాగా. ఆ బాధ్యతలు ఎక్కువ పడతాయి పెద్దవాళ్ళ మీద. అండ్ ఇట్స్ అ టోటలీ పర్సనల్ చాయిస్ అండి. యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ హెల్దీ బేబీస్ అండ్ ద బేబీస్ అండ్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, ఐ థింక్ వీ షుడ్ బీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు కొంచెం యంగ్ జనరేషన్ ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా, వెన్ దే ఆర్ నాట్ రెడీ టు టేకప్ ద రెస్పాన్సిబిలిటీస్, ఆ బేబీస్ని చూసుకోవడం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్, అలా కానీ అందరూ ఇబ్బంది పడే కన్నా దే కెన్ టేక్ ద టైం. పిల్లల్ని లేట్గా కంటే కనుక, ఒకవేళ 35 years తర్వాత పేరెంట్స్ పిల్లల్ని కంటే, జెనెటిక్గా పిల్లలకి డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బై బర్త్ హార్ట్ ప్రాబ్లమ్స్, లేదా వేరే ఆర్గన్ ప్రాబ్లమ్స్, లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది.
అది కాక డౌన్ సిండ్రోమ్ ఇలాంటి సిండ్రోమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇదొకటే కాకుండా పేరెంట్స్ ఇమోషనలీ ఫైనాన్షియలీ పేరెంట్స్ కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలుగుతారా లేదా అనేది కూడా ఒక క్వశ్చనే. సో అవన్నీ జస్టిస్ చేయగలుగుతారా? హెల్దీ బేబీస్ ఉన్నా కానీ ఈ బేబీస్కి ఇప్పుడు ముందులాగా కాకుండా పేరెంట్స్ చాలా క్వాలిటీ టైం ప్రొవైడ్ చేయాలని కిడ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బిజీగా ఉండి పేరెంట్స్ ఏజ్ పెరిగితే వాళ్ళ లెవెల్లో ఆడుకోగలుగుతారా, ఇంటరాక్ట్ అవ్వగలుగుతారా, హెల్దీగా ఉన్నారా బేబీస్ని అన్ని రోజులు చూసుకోవడానికి, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి కిడ్స్ని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎస్ డాక్టర్, ఎందుకంటే ఫస్ట్ కిడ్ ఎలా తీసుకుంటుంది అంటే అమ్మ ప్రెగ్నెంట్ అయింది ఇంకో బేబీ వస్తుంది అనేది వాళ్ళకి ఇష్టమా లేదా అనేది కూడా డెఫినెట్లీ తెలుసుకోవాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ అనమాట, సెకండ్ టైం. తనకి డెలివరీ అయినా కానీ మా ఫ్రెండ్ మాతో షేర్ చేసుకోలేదు తనకు ఒక సిస్టర్ పుట్టింది అనేది. అంటే పిల్లలు ఫస్ట్ బేబీ మెంటల్ కండిషన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది కదా పేరెంట్స్. డెఫినెట్లీ ఇన్ జనరల్ కూడా హెల్దీ డెవలప్మెంటలీ నార్మల్ బేబీస్ ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ వచ్చాక కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సో అటెన్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్ నుంచి, ఎస్పెషలీ మదర్ నుంచి ఎక్కువ అటెన్షన్ కావాలని ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని రేర్ కేసెస్లో ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆ సిబ్లింగ్స్ని కొట్టడాలు కొంచెం అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, కానీ జెలసీ బిల్డప్ అయ్యి కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏజ్ గ్యాప్ పెరిగినప్పుడు ఇలాంటివి ఉండవు, కానీ వాళ్ళకి సోషల్ స్టిగ్మాస్ లేదా వేరే రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళు అవన్నిటికీ ఇఫ్ దే ఆర్ రెడీ అండ్ కంఫర్టబుల్ ఫర్ ఇట్ దే హ్యావ్ టు థింక్ అండ్ గో అహెడ్. ఇంకొకటి డాక్టర్, కొంతమంది తర్వాత చూద్దాంలే సింగిల్ బేబీ చాలు చాలు అనుకుంటూ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకుండా వదిలేస్తారు. సరే ఎలాగో ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా పర్వాలేదులే అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. తర్వాత సడన్ గా కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ మెంటల్ కండిషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయాలా లేదంటే అబార్ట్ చేసుకోవాలా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇంకొక కేసు గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఇంకొక కపుల్ ఉన్నారు, ఇద్దరు కూడా వర్కింగ్ కపుల్. అయితే ఆ అమ్మాయి ఇంటర్కి వచ్చింది, పెద్ద అమ్మాయి. ఈవిడ కన్సీవ్ అయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. తన హస్బెండ్ తర్వాత తన బేబీతో తను డిస్కస్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఇప్పుడు నేను 18 yearsకి వచ్చేసాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్కి మళ్ళీ నాకు ఒక చెల్లో తమ్ముడు అని పుట్టింది అని చెప్పుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. పైగా నీ ఏజ్ పెరిగిపోయింది, 40 years అబోవ్ 40 ఉన్నావు నువ్వు. సో నువ్వు కూడా ఆ బేబీని హ్యాండిల్ చేయగలవా లేదా, దట్టు జాబ్ ఆలోచించుకో అమ్మా అని చెప్పింది. ఇలా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా డాక్టర్ సెకండ్ బేబీ విషయంలో. డెఫినెట్లీ వెన్ దెర్ ఇస్ అ లాంగ్ గ్యాప్, ఎస్పెషలీ వెన్ పేరెంట్స్ ఆర్ వెరీ ఓల్డ్ అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ హెల్దీ, ఇప్పుడు ఉన్న కండిషన్లో ఫ్యూచర్లో వాళ్ళకి మినిమం వాళ్ళు మేజర్స్ అయ్యే వరకు మనం పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మెంటలీ ప్రిపేర్డ్ ఉండి ఫైనాన్షియలీ కూడా ప్రిపేర్డ్ ఉంటే వీ షుడ్ గో అహెడ్. అండ్ ఎస్పెషలీ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లో వెన్ ద చైల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 18-19 years, తనకంటూ ఒక ఇండిపెండెన్స్ ఒక లైఫ్ స్టైల్ అంటూ అలవాటు అయ్యింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏజ్ పెరిగింది కాబట్టి వాళ్ళ తర్వాత నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఎలా అయిపోతుందంటే నాట్ జస్ట్ పేరెంట్స్ ఆ కిడ్ని కూడా ఇన్వాల్వ్ చేసి క్యూములేటివ్ డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది. బికాజ్ ఆ కిడ్కి రేపు వీళ్ళకి ఏమన్నా అవుతే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో చాలా ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, సెకండ్ బేబీ అనగానే మనం ఫస్ట్ బేబీకి తోడుగా ఉండాలనే ఎక్కువగా కంటూ ఉంటాము. సో సెకండ్ బేబీని గురించి మనం ఎంత ఆలోచిస్తామో ఫస్ట్ బేబీ గురించి కూడా మనం అంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పెరగాలి ఫ్యూచర్లో. ఎందుకంటే అమ్మా నాన్న లేకపోయినా కానీ ఒకరికొకళ్ళు వీళ్ళు హెల్పింగ్గా ఉండాలి, కలిసి ఆడుకోవాలి, వాళ్ళిద్దరు కలిసి బయటకు వెళ్ళాలి. ఈ ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కుదరవు. చాలా మంచి పాయింట్ చెప్పారు. సిబ్లింగ్స్ ఎప్పుడు కావాలని అనుకుంటాము అండ్ సిబ్లింగ్స్ ఉంటే ఏంటంటే షేరింగ్ ఆ కేరింగ్ అన్నది వస్తుంది చాలా వరకు. కానీ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ మోడర్న్ ఫ్యామిలీస్లో అందరూ ఎడ్యుకేషన్ పరంగా అన్నిటి పరంగా దూరం వెళ్ళిపోయి చదువుకోవడం, బోర్డింగ్ స్కూల్స్లో చదువుకోవడం లేదా వర్క్ పరంగా దూరం వెళ్ళడం అవుతుంది. ఎంత ప్రేమలు ఆప్యాయతలు ఉన్నా కానీ ఆ క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అండ్ పిల్లలకి ఇంకొకరిని కంటే తోడుంటారు అనే ఆలోచన కన్నా ఇద్దరు పిల్లలకి మనం న్యాయం చేస్తామా అని ఆలోచించి చేస్తాం అనిపించినప్పుడు కంటే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎస్, మనకు అన్నీ సెట్ అయిపోయినాయి కందాము అనుకున్నా కానీ ఇంకొక బేబీకి తోడు హెల్పింగ్గా ఉండాలి, సపోర్టింగ్గా ఉండాలి అనుకున్నా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ బాగా పెరిగినప్పుడు పెద్దగా వీళ్ళిద్దరి మధ్య అటాచ్మెంట్ కూడా ఉండదు. అది కూడా పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్స్ కూడా ఇలాంటి వాళ్ళు సజెస్ట్ చేయాలి. డెఫినెట్లీ ఆ ఏజ్ గ్యాప్ ఐడియల్గా ఉంటేనేమో సిబ్లింగ్స్ కేరింగ్ అండ్ షేరింగ్ ఉంటారు, దే ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. గ్యాప్ పెరిగినప్పుడు మనం పాతకాలంలో చూస్తుంటాం అందరికన్నా పెద్దవాళ్ళు అందరికన్నా చిన్నవాళ్ళు
మోర్ లైక్ ఒక మదర్ అండ్ చైల్డ్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉంటుంది, కానీ సిబ్లింగ్స్ లాగా ఎక్కువ ఉండదు. అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కండిషన్ గురించి చెప్తే, ఇప్పుడైతే ఏజ్ గ్యాప్ 3 ఇయర్స్ అయితే మంచిదండి. ఎస్ డాక్టర్, అందుకే మీలాంటి డాక్టర్స్ ఖచ్చితంగా 3 ఇయర్స్ 4 ఇయర్స్ అని మాత్రమే చెప్తారు. ఎస్, అది ఐడియల్ గ్యాప్ కూడా. థ్యాంక్ యూ డాక్టర్, చాలా మంచి విషయాలు చెప్పారు. పిల్లల్ని ఏ ఏజ్లో కనాలి, ఏ టైంలో కంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, పేరెంట్స్కి కూడా మంచిది అనే వాటికి సంబంధించి మాకున్న ఎన్నో డౌట్స్ని మీరు క్లారిఫై చేశారు. చాలా మందికి కూడా ఇలాంటి డౌట్సే రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.